షష్టాష్టక దోషం అంటే ఏమిటి? మేలు చేసే షష్టాష్టక దోషం ఎలా ఏర్పడుతుంది? షష్టాష్టక దోషాలు ఎన్ని రకాలుగా ఉన్నాయనే విషయాన్ని మొదటి భాగంలో తెలుసుకున్నాం. ఇక షష్టాష్టక దోషాల్లో స్నేహపూర్వక షష్టాష్టకం లేదా ప్రీతి షష్టాష్టకం గురించి మనం చెప్పుకున్న విషయంలో ఒకే అధిపతిగా కలిగిన రెండు రాశులకు షష్టాష్టక దోషం ఏర్పడినప్పుడు ఆ రాశ్యాధిపతి చెడు ప్రభావాన్ని కలిగించని వాడుగా జాతక చక్రంలో ఉన్నట్లయితే, ఇక్కడ ఇరువురి జాతక చక్రాల్లో రెండు రాశులకు ఒకే అధిపతిగా ఉన్న కుజుడు జాతక ప్రభావం కారణంగా వధూవరులలో ఏ ఒక్కరికైనా చెడు ప్రభావాన్ని కలిగించని వానిగా ఉన్నట్లయితే, అటువంటి ప్రీతి షష్టాష్టక దోషం శుభాన్ని, వివాహ అనంతరం సంతోషాన్ని కలిగిస్తుందని తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ స్నేహపూర్వకమైన షష్టాష్టక దోషంలో మరో ఉదాహరణగా చెప్పబోయేది, వధూవరులలో ఏ ఒక్కరిలోనైనా భిన్నమైన రాసుల మధ్య, అంటే రెండు రాసులకు ఒకే అధిపతి కాకుండా భిన్నంగా ఉన్న స్నేహగ్రహాలు కనుక అధిపతులుగా ఉంటే, వాటి ద్వారా ఏర్పడే షష్టాష్టక దోషానికి స్నేహపూర్వక షష్టాష్టక దోషంగా చెప్పడం జరుగుతుంది. వివాహ పొంతన చూసే సమయంలో వధూవరుల్లోని ఇరు జాతకాల్లో ఏర్పడిన షష్టాష్టక దోషంలో రెండు రాసుల ప్రభువులు స్నేహపూర్వక గ్రహాలుగా ఉన్నప్పుడు ఏర్పడినదే ఈ షష్టాష్టక స్నేహపూర్వక దోషం. ఈ షష్టాష్టక దోష కారణంగా వివాహ అనంతరం భార్యాభర్తల మధ్య అనేక విభేదాలు చోటు చేసుకున్నప్పటికీ వారిద్దరి మధ్య కొనసాగే వివాహ సంబంధంలో సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది. వారు ఎప్పటికీ దీర్ఘకాలంలో ఒకరినొకరు ఆకర్షితులై ఉంటారు. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, జాతకంలో కనుక విశ్లేషణ లేకుండా రెండు స్నేహపూర్వక గ్రహాల మధ్య ఏర్పడే షష్టాష్టక దోషం శుభాన్ని చేకూరుస్తుందని భావించకూడదు. ఎందుకంటే ఆ రెండు గ్రహాలు స్నేహపూర్వక గ్రహాలైనప్పటికీ వధూవరులలో కానీ లేదా వివాహ అనంతరం దశ అంతర్దశ సమయాల్లో వాటి ప్రభావాన్ని ఖచ్చితంగా చూపుతాయనటంలో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల అటువంటి స్నేహపూర్వక గ్రహాల ద్వారా ఏర్పడిన షష్టాష్టక రాసుల ద్వారా ఏర్పడిన దోషంతో స్నేహపూర్వక గ్రహాలు మీ జాతకంలో ఏదైనా హాని చేయుటకు సిద్ధంగా ఉన్నాయా లేదా, అటువంటి చెడు ప్రభావాన్ని కలిగించేవిగా ఉన్నట్లయితే అవి ఏ సమయంలో చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి అనే కోణంలో జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించి వివాహం చేసుకోవటం ఉత్తమమైన మార్గం. అంతేగాని తెలిసి తెలియని జ్ఞానంతో స్నేహపూర్వక షష్టాష్టక దోషాల కారణంగా ఎటువంటి హాని సంభవించదని వివాహం చేసుకున్న తరువాత వాటి చెడు ప్రభావ కారణంగా అనేక సమస్యలను వైవాహిక జీవితంలో కానీ స్నేహపూర్వకమైన సహజీవన దాంపత్య విషయంలో కానీ మాటల యుద్ధం కాస్త మానసిక అశాంతికి, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. కాబట్టి మీ జాతకంలో స్నేహపూర్వక షష్టాష్టక దోషం ఉన్నప్పటికీ ఈ గ్రహాల మధ్య ఏర్పడిన అనుబంధం లేదా చెడు వైబ్రేషన్ రాబోయే కాలంలో వైవాహిక జీవితంపై ఏదైనా చెడు రీతిలో ప్రభావం చూపుతుందో లేదో జ్యోతిష పండితులను అనుసరించి వారి ద్వారా తెలుసుకొని వాటికి తగిన శాంతి ప్రక్రియల ద్వారా శాంతి రెమెడీలను ఆచరించి వైవాహిక జీవితాన్ని సుఖవంతం చేసుకోవాలి. ఈ షష్టాష్టక దోషం గురించిన కొనసాగింపు మూడవ పార్ట్లో మరింత విపులంగా తెలుసుకుందాం. ఇటువంటి షష్టాష్టకాలు మీ జీవితంలో మీ జాతక ప్రభావం చేత సమస్యలను సృష్టిస్తున్నట్లయితే ఎటువంటి సంకోచం లేకుండా రాధా కళ్యాణం జ్యోతిషాలయం వాట్సాప్ నంబర్ 8522922764కి మీ సమాచారం తెలియజేస్తూ అపాయింట్మెంట్ ద్వారా వాస్తు మరియు జ్యోతిష్య పండితులు ఆర్కే శ్రీనివాస్ గారిని సంప్రదించవచ్చును.